మద్యం రాజకీయ చోద్యం అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. లిక్కర్ పేరెత్తితే చాలు నేతలు శివాలెత్తిపోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. మరొక వైపు దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఇంతకీ కల్తీ లిక్కర్ ఎవరి కాంపౌండ్ లో తయారవుతోంది? తెర వెనకాల అసలు సూత్రధారులు ఎవరు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జే బ్రాండ్స్ అంటూ కూటమి పార్టీల విమర్శలు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో ఎన్ బ్రాండ్స్ అంటూ వైసీపీ విమర్శలు. అధికార పక్షంతో పాటు బ్రాండ్ నేమ్ మారిందే తప్ప లిక్కర్ దందా ఆగలేదా అనే ప్రశ్నకు తావిస్తోంది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. ఏపీలో బయటపడ్డ కల్తీ లిక్కర్ కేసు చుట్టూ పొలిటికల్ మంటలు రగులుతూనే ఉన్నాయి. ఏడాదిన్నరలో చంద్రబాబు చేసింది శూన్యం, కానీ ఇష్టం వచ్చినట్టు కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ విమర్శిస్తోంది వైసీపీ. ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. నకిలీ డిస్టిలరీలా, నకిలీ ఫ్యాక్టరీలా, నానా వారి సారా తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి పేద ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? కల్తీ లిక్కర్ కేసు సూత్రధారి గతంలో వైసీపీ నాయకుడే. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే జయచంద్రారెడ్డి కల్తీ మద్యం దందా చేస్తున్నాడని కూటమి అంటోంది. తెగదు కల్తీ మద్యం ముఠా ఆట కట్టించామంటున్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆయన వైసీపీ అయినా పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే లిక్కర్ స్కామ్ పేరుతో తమపై బురద చల్లుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మహిళలను ముందు పెట్టి, ఎందుకంటే మద్యం వల్ల ఇబ్బందులు పాలయ్యేది ఎక్కువగా మహిళలే కాబట్టి వాళ్ళని ముందు పెట్టి తప్పకుండా ఈ కల్తీ మద్యం వ్యాపారం ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా దానిపై కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీలో ధర్నా చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి. మరోవైపు కల్తీ మద్యం కేసు నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలున్నాయి. కల్తీ మద్యం తయారు చేసినట్టుగా నిందితులు అంగీకరించారు. జనార్దన్ రావు, జగన్మోహన్ ల కీలక పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నారు. 4 నెలల క్రితం ములకల చెరువులో గోడౌన్, 3 నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో గోడౌన్ ఏర్పాటు చేసి వైన్స్, బెల్ట్ షాపులు, బార్లలో కల్తీ మద్యం అమ్మినట్టుగా విచారణలో తేలింది. మద్యం అమ్మకాల్లో అధిక లాభాల్ని ఆర్జించడం కోసమే కల్తీ మద్యం తయారు చేశామని జగన్మోహన్ రావు అంగీకరించాడు. హైదరాబాద్ కు చెందిన రవి నకిలీ లేబుల్స్ తయారు చేయగా, బెంగళూరుకు చెందిన బాలాజీ కల్తీ మద్యం తయారు చేశాడనేది రిమాండ్ రిపోర్ట్ సారాంశం.